హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చికెన్ కర్రీలోకి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తామండి. 2 క్యారెట్లు, 1 ఆలు, 1 ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి. వీడియోలో చూపినట్టుగా ఈ బిర్యానీ సరుకులన్నీ పక్కన పెట్టుకోవాలి. ముందుగా 3 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకుంటున్నాము. ఈ రైస్ని శుభ్రంగా కడుక్కోవాలి. నాలుగు గట్ల ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, ఆలు వేసుకుందామండి. ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచితే వెజిటేబుల్స్ అన్నీ ఎగిపోతాయి. ఇప్పుడు బిర్యానీ సరుకులు కూడా వేసుకుంటున్నామండి. మీరు కూడా బిర్యానీని ఈ విధంగా ట్రై చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందాము. 3 గ్లాసుల బిర్యానీ రైస్కి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుందాము. మసాలా పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ముందుగా కడుగు పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకుని మూత పెట్టుకుని ఒక పావుగంట ఉంచితే బిర్యానీ రెడీ అయిపోద్దండి. లాస్ట్లో రుచి కోసం కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుందండి. బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము.